ఓం శాంతి. మనకు సహాయం అవసరమైనప్పుడు బాగా తెలిసిన వారి నుండి సహాయం తీసుకుంటాము. ఆ అవకాశం లేనప్పుడు ఇక దేవుడే దిక్కు అని అంటాము. వస్తువులు, ధనము ఇవ్వడమే సహాయము అనబడదు. మనసు అయోమయ స్థితిలో ఉన్నప్పుడు అటువంటి సమయంలో వారి మనసుకు శాంతినివ్వడం కూడా సహాయమే. ప్రకృతి వైపరీత్యాల వలన అశాంతితో దుఃఖించే వారి మనసుకు శాంతి తరంగాలనిచ్చి శాంతింప చేయటం కూడా సహాయమే. సహాయము చేయటానికి డబ్బు, వస్తువులు అందరి వద్ద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అందరికీ శుభాన్ని కోరే మనసు ఉంటుంది. ఆ మనసును దయాసాగరుడైన భగవంతుని యందు లగ్నం చేసుకొని పరమశాంతిని అనుభూతి చేసుకొని శాంతి తరంగాలను కష్టాలలో అలమటించే వారికి పంపించే సేవని చెయ్యాలి. అటువంటి సేవ వలన మనసుకు శాంతి లభిస్తుంది. ఈ సేవ ఎవరైనా చేయగలుగుతారు. ఈ సహాయానికి ఇంటర్నెట్ అవసరం లేదు, కానీ ఇన్నర్ ఆత్మ యొక్క నెట్ శక్తి చాలా అవసరం. ఈ శక్తితో అందరూ శాంతిగా ఉంటారు. ఓం శాంతి.